నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు. సాత్నాలలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని సూచన. ఎస్సీ వర్గీకరణపై మాదిగ సంఘాల సంబరాలు. ఏళ్ల నాటి పోరాటాలు ఫలితమిచ్చిందని హర్షం వ్యక్తం చేసిన నేతలు. వర్గీకరణకు ఖండిస్తూ మాల సంఘం ప్రతినిధుల ఆందోళన. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం అందించాలన్న ఉద్దేశంతో కొత్త మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం నూతనంగా ఏర్పాటైన సాత్నాల మండలంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించారు. జైనత్లో ఎంపీడీఓగా పనిచేస్తున్న వేణుగోపాల్, ఎంపీడీఓగా ఎన్ఫోర్స్మెంట్గా పనిచేస్తున్న మడావి విశ్వనాథ్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, ఆర్డీఓ వినోద్, బేలా తహసీల్దార్ రఘునాథరావు, ఆర్ఐ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. దర్శయామి మంగళ నీరాజనం దర్శయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాస్త్రైషా పురుషా శాస్త్రకర సరాప్రత సపుంసితో వృత్యా తత్సంగలం పురుషమితికం సర్వముదాగ్రేయమేనాద్రో ऋग्वेदो संगीता शैतै स्पर्शे कलशमुस्मृता गंगे जमुना कृष्णा गोदावरी नर्मदे सिंधु कावेरी जलस्मिन् सन्निधिं आयन्तु महागणपति पूजार्थं दुर्तेक्षे द्वारका कलशकेन्द्रं द्रव्याणि संप्रोक्षं चेद्यन्ति. ओम ఓం అపవిత్రో పవిత్రో వా సర్వసకవేవ విస్మృతే పుట్రకక్షణ సభే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నూతనంగా మండలం ఏర్పడిన సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, నూతన మండలాలను ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 2 కొత్త మండల్ సంబంధించిన మండల్ ఆఫీసెస్ ప్రారంభించడం జరిగింది. ఒకటి బోరాజ్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, తర్వాత ఇప్పుడు సాత్నాలలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్. సో అందరూ ప్రజలకి, ముఖ్యంగా బోరాజ్ మండల్లో ఉన్న 17 గ్రామ పంచాయత్ ప్రజలకి, ఇక్కడ సాత్నాలలో ఉన్న కూడా గ్రామ ప్రజల వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, ఏసీయూటీ గారు, ఆర్డీఓ గారు, ఏఓ గారు అండ్ కొత్త మండల్ నుంచి వచ్చిన స్టాఫ్ అందరూ, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, విమెన్స్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, గ్రామ ప్రజలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పాల్గొన్నారు. సో ప్రజల ఆకాంక్ష మేరకు బేసికల్గా ఈ 2 కొత్త మండల్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలకి కొత్త మండల్ ద్వారా మంచి సర్వీసెస్ కూడా అందాలి. అవి సర్టిఫికేట్స్ కావచ్చు, లేదు వారి ల్యాండ్ సమస్యలు కూడా ఏవైతే కావచ్చు, వాటన్నిటి కూడా మా స్టాఫ్ కూడా దగ్గరే ఉండి ఆ సమస్యలు కూడా తప్పకుండా రిజాల్వ్ చేయాలి. ఆ స్టాఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తూ, ప్రజలు కూడా మా స్టాఫ్కి మొత్తం కోఆపరేట్ చేస్తూ 2 మండలాలు ఒక ఆదర్శంగా మండలగా అన్ని సర్వీసెస్ ప్రజలకి ఇవ్వాలి. మళ్ళీ రాబోయే ఏవైతే ఎన్నికలు కూడా కావచ్చు, దాంట్లో కూడా మళ్ళీ కొత్త మండలాలంటే మళ్ళీ అక్కడ మండల ప్రజా పరిషత్ వారు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు గాను శాసనసభలో ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ మాదిగ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన ఎందరో మాదిగ అమరవీరుల పోరాట ఫలితమే నేటి విజయమని అన్నారు. మాదిగ ఉపకులాలు అనుభవించబోయే వర్గీకరణ ఫలాలు అమరవీరులకే అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మోతి బారికరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రామదాసు, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్న కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై మాదిగ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వర్గీకరణతో మాదిగ కులాలలో వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వర్గీకరణ అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ బిడ్డల తరపున నిన్న జరిగిన అసెంబ్లీలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఏబిసిడీల వర్గీకరణ ఇవాళ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే 30 సంవత్సరాలు కష్టపడ్డ మా మాదిగ జాతి ముద్దు బిడ్డల ముందు నాటి కోరికలు తీరడం జరిగింది. ఎందుకంటే ఏబిసిడీల వర్గీకరణ అనేది ఇవాళ మా మాదిగ జాతి ముద్దు బిడ్డల యొక్క ప్రత్యేకమైన కళ. అందుకొరకు నిన్న ముఖ్యమంత్రి గారికి ఈ బిల్లు పాస్ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా మాదిగ సంక్షేమ సంఘం ద్వారా మాదిగ బిడ్డల తరఫున ప్రత్యేకంగానటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీం గూడాలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఆదివాసీలు పోస్ట్ కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తపాలా శాఖ కార్యాలయం వద్ద మూకుమ్మడిగా పోస్ట్ కార్డులను పోస్టు చేశారు. ముందుగా పోస్ట్ బాక్స్కు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎస్టీ కమిషన్ చైర్మన్తో పాటు తదితరులకు ఉత్తరాలను పంపారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ మాట్లాడుతూ కొమరం భీం గూడాలో మౌలిక వసతులు లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలనీలో విద్యుత్తు, నీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీ నుండి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయం పోస్టల్ కార్యాలయాలకు పాదయాత్రగా వచ్చి కొమరం భీం కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా 6గురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలే. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలు, కుల సంఘాలు అందరి ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని కార్మిక, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముంగట ఇలా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చినటువంటి 4 కోళ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే రైతు 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇలా కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ఇలా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, వైద్యంకు కానీ, ఉపాధికి కానీ ఎలాంటి సహకారం చేకూర్చే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టకపోగా, అలాగే ఇలా ఉన్నటువంటి బిల్లును పోయిన సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో కూడా కత్తిరించి ఇలా కార్మికులకు, కర్షకులు అన్యాయం చేకూర్చే విధంగా పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీలకు, బడాబాబుల కోసమే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఇలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేపర్ మీద చదవడం జరిగింది. వెంటనే తెలంగాణ రాష్ట్రంకు ఇలా భారతదేశంలోనే వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయించడం కోసం, మూతపడ్డటువంటి సీసీ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం కోసం, ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కళ విమానాశ్రయంను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం, ఇలా భారతదేశంలోనే తెల్ల బంగారం నాణ్యతగా పండే పత్తి పంట కోసం ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో కేంద్ర కార్మిక, రాష్ట్ర కార్మిక సంఘాలను, రైతు సంఘాలను కలుపుకొని జిల్లా ప్రజలను కలుపుకొని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా మా జిల్లా అభివృద్ధి చేసేంత వరకు, ఈ పార్లమెంట్లో మన జిల్లా నుండి పోయినటువంటి ఎంపీ మాట్లాడేంత వరకు, నిధులు తీసుకొచ్చేంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని మేము కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఖండిస్తూ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఆందోళన చేపట్టారు. వర్గీకరణను ఖండిస్తూ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కలెక్టరేట్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, మాజీ అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్, ఉపాధ్యక్షులు సుధీర్, సంయుక్త కార్యదర్శి ములకల రాజేశ్వర్, అశోక్, మేదరి స్వామి, పాశం రాఘవేంద్ర, నల్ల రాజేశ్వర్, రఘు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి CM down.
వర్గీకరణ చేపట్టి సీఎం మాలలకు ద్రోహం చేశారని సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ఉపసంఘంలో కానీ ఏకసభ్య కమిషన్లో కానీ మాలల ప్రతినిధులు లేకుండానే కమిటీని వేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తమను అవమానించారని మండిపడ్డారు. వర్గీకరణ అంశాలను పునఃపరిశీలించాలన్నారు. ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమైనటువంటి బిల్లు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక్క వర్గానికే కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా మాలలందరినీ కూడా గాయపరుస్తూ తను ఏకపక్షంగా వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా మాల ఉపకులాలు 26 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేల కనీసం మాల అని కూడా సర్వేల పొందుపరచకుండా, మాలకు సంబంధించింది పర్టికులర్గా పొందుపరచకుండా, అదే మాదిగ వర్గానికి అయితే మాదిగాని పొందుపరిచి మాలకు మాత్రం ప్రత్యేకంగా సర్వేలో కూడా గుర్తింపునివ్వకుండా ఈరోజు మాలల్ని కించపరచడానికి, అదేవిధంగా సర్వేల పూర్తిగా మాల కులాన్ని రానివ్వకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరిగింది. దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం మేము చేయమని చెప్పాం. అంతేకాకుండా డిసెంబర్ 1న లక్షలాది మందితోటి శివగర్జన పెడితే ఏ ఒక్కరిని కూడా మేము హింసించలేదు. అప్పటికే మాలలు ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి సీఎంతో సహా తన బ్రోకర్లందరూ కూడా చెప్తుంటే మాలల యొక్క శక్తి ప్రదర్శించుకోవడానికి మేము సింహగర్జన పెడితే అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే, రాబోయే తరంలో మీరు ఏదైతే ఎలక్షన్లు లోకల్ బాడీ కానీ మిగతా బాడీ ఎలక్షన్లు కానీ మాలల యొక్క సత్తా ఏంటో నీకు రుచి చూపాల్సిన అవసరం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఏకపక్షంగా ఒక వర్గానికి నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టాడో దాంట్లో 16 ఉపకులాలు ఉన్న వారికేమో 9% రిజర్వేషన్ ఇస్తూ బిల్లు పెట్టావు. అదేవిధంగా 26 కులాలు ఉన్నటువంటి మాల కులాలందరికీ కూడా 5% పెట్టావు. ఇది ఏంది నీ వివక్ష? మాలల్ని ఏం ద్రోహం చేశారు? నీ గురువు అనేటువంటి చంద్రబాబు నాయుడు 94లో ఇలాగే దొంగచాటున బిల్లు పెట్టాడు. 98 అదేవిధంగా 2004కి వచ్చేసరికి మాలల ఐక్యంగా ఉండి ఎట్లా దెబ్బ కొట్టారో నిజాయితీగా దెబ్బ కొట్టడం జరిగింది. బిడ్డ రేవంత్, నీ కూడా భవిష్యత్తులో చంద్రబాబుకు పట్టిన గతే తప్పకుండా పడుతుంది. నీ అధికారం కూడా పోతుంది. నీ సీఎం కూడా కుర్చీ లాక్కునే పరిస్థితి ఇలా మాలలు చేస్తారని చెప్పి. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయాలని, ఓటు బ్యాంకు కోసం వర్గీకరణ చేయడం సరికాదని నేతలు మండిపడ్డారు. ధర్నాలో మాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు క్రాంతికుమార్, గ్రామ అధ్యక్షులు భూతదేవన్న, శశివర్ధన్, గంగన్న, రవి, చంటి, శ్రీనివాస్, నర్సింగు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో చట్టబద్ధత చేయడం చాలా అన్యాయకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 49 ఉపకులాలు ఉన్నప్పటికీ ఏ ఒకరిద్దరికో న్యాయం చేయడానికి ఈరోజు రాష్ట్రం మొత్తం వర్గీకరణ చేయడం అనేది చాలా అన్యాయకరం. మేము ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం ఎలక్షన్ వచ్చింది కాబట్టి కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం మాత్రమే ఈరోజు వర్గీకరణను ముందుకు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి ఏదో ఒక సాకుతో ప్రజలను మబ్బు పెట్టాలా, ఓటు బ్యాంకింగ్తోని మనం ముందుకెళ్ళి మళ్ళీ కూడా ఈ స్థానిక ఎలక్షన్లో గెలుపొందాలని ఒకే ఒక్క విషయంతో ఈరోజు ముందుకొస్తుంది ప్రభుత్వం. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలకు విరాళంగా 5,000ను ఇన్ఛార్జ్ హెచ్ఎం జక్కుల శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సేవా సమితి సభ్యులు అజీజ్, నరేష్, రాకేష్, సుధాకర్ యాదవ్, విలాస్లతో పాటు ఉపాధ్యాయులు సతీష్, రాజా, గీతేష్, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ
అంజనీపుత్ర సేవా సమితి సభ్యులకు గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. గ్రామానికి అంజనీపుత్ర సొసైటీ తరపున ఏదైతే 10వ తరగతి విద్యార్థులు ఉన్నారో వారికి పరీక్షల నిమిత్తము పెన్నులు ప్యాడ్లు అందించడం జరిగింది. ముఖ్యంగా వారికి నరేష్ ద్వారా విషయం తెలపడం వలన వెంటనే స్పందించి మేము కూడా ఏదో మాంతు సాయం చేస్తామనే ఒక ఉద్దేశంతో తాంసీ పాఠశాలకు వచ్చి అంజనీపుత్ర సొసైటీ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ఏదైతే పెన్నులు ప్యాడ్స్ అందించడం జరిగిందో మా మాటకు మన్నించి స్పందించి వెంటనే వచ్చినందుకు వారికి తాంసీ పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాంసీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్, ఈజీఎస్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవికాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులు, గ్రామాలలో ట్యాక్స్ వసూళ్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లింగన్న, ఐకేపీ ఏపీఓ విజయ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్లతో పాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు. చెక్ చేసుకోండి, ఎందుకంటే సమ్మర్లో ఎప్పుడు ఎవరు విజిట్ చేసే తెలియదు కాబట్టి మీరు ఆ రిజిస్టర్స్ అన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి, మనకు పైన ట్యాంక్లో దిగడానికి మాన్యువల్ కవర్స్ అనేవి ఉంటాయి. ఈ కవర్స్ అన్నీ ట్యాంక్ పైకి ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఎందుకంటే బయట చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, కోతులు పడడం కానీ బర్డ్స్ దానిలో పడి చనిపోవడం కానీ అది జరుగుతున్నాయి. కాబట్టి ఫర్దర్గా మనమే బ్లేమ్ అవుతాము. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ అవుతారు, తర్వాత కన్సర్న్డ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏఈ అవుతారు. సో ఇప్పుడులా ఉంటుంది చూడండి, ట్యాంక్ పైన దాని చుట్టూ కూడా బర్డ్ ప్రూఫ్ మెష్ అనేది ఉందా లేదా చెక్ చేయండి. నెట్ కానీ లేకపోతే ఏదో ఒకటి మన నర్సరీలో యూజ్ చేసే గ్రీన్ నెట్ కానీ ఏదో ఒకటి దానికి అడ్డుగా దాంట్లోకి ఏ బర్డ్స్ కానీ పోకుండా ఉండేటట్టు మాత్రం ఒకటి చెక్ చేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు. సాత్నాలలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష. ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని సూచన. ఎస్సీ వర్గీకరణపై మాదిగ సంఘాల సంబరాలు. ఏళ్ల నాటి పోరాటాలు ఫలితమిచ్చిందని హర్షం వ్యక్తం చేసిన నేతలు. వర్గీకరణకు ఖండిస్తూ మాల సంఘం ప్రతినిధుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.